రావాల్సి వచ్చింది. ఇంతకీ మావయ్య గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఆయనే నన్ను పంపించారు. అవునా? ఏం చెప్పి పంపించారు? మావయ్య గారు చెప్పేది చెప్పారులే, కానీ నువ్వు మాత్రం కూలిపోయిన మన ఆశల్ని, అరిగిపోయిన మన కలల్ని, నాశనం అయిపోయిన మన జీవితాల్ని మర్చిపోయి నీ ఇష్టానికి నువ్వు తిరుగుతున్నావు. నేనెవరితోనూ తిరగట్లేదక్క. అన్నయ్య ఇచ్చిన ఆటోలో తిరుగుతున్నాను. భవిష్యత్తును వెతుక్కుంటూ తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా ఇదిగో ఈ పుస్తకాలను ముందేసుకుని అన్నయ్య కోరిక తీర్చడానికే కుస్తీ పడుతున్నాను. అక్క, నేనేం చేస్తున్నానో నీకు ముందు ముందు అర్థమవుతుంది. కానీ ఏదో చెప్పాలనొచ్చావు, చెప్పక్క. రేపు అన్నయ్య సంవత్సరికం. ఆ విషయం నీకు గుర్తు చేసి పూజకి రమ్మని పిలవడానికొచ్చాను. గుర్తు చేయడానికి మర్చిపోయిందెప్పుడక్క? అన్నయ్య వేలు పట్టుకుని నువ్వే కాదు, నేను నడిచిన దాన్నే కదా. ఆ రోజులే గనక గుర్తుంటే కొన్ని నువ్వు చెయ్యవు. మన కంటికి కనిపించేవన్నీ తప్పులు కాదక్కా. చేసేటప్పుడు కాదు, చేశాక తెలిసేవే తప్పులు.